అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. విజయవాడ నగరంలో ఫ్లడ్స్ అనేటివి దాదాపు చాలా ప్రాంతాల్లో తగ్గుముఖం పడుతూ వస్తూ ఉన్నాయి. ఎక్కడైతే ఫ్లడ్స్ ఆల్మోస్ట్ అన్నీ వెళ్ళిపోయినాయో అక్కడ రోడ్లన్నీ కూడా బురదమయం అయిపోయి ఉన్నాయి. క్షేత్రస్థాయిలో విజయవాడ నగరంలో చాలా చోట్ల బురదమయం అయి ఉండడం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 100కి పైగానే ఫైర్ ట్యాంకర్స్ ని రప్పించడం జరిగింది విజయవాడ నగరానికి క్లీనింగ్ పర్పస్ కోసం. ఆల్రెడీ ఫీల్డ్ లెవెల్లో అన్నీ కూడా వర్క్ చేస్తూ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు 3 రోజుల నుంచి 7 రోజుల వరకు సమయం పట్టే అవకాశం కూడా ఉంటుంది ఫ్లడ్ యొక్క ఇంపాక్ట్ ని బట్టి. ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. దీని మీదే అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. రెవెన్యూ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం కానీ, అటు ఫైర్ డిపార్ట్మెంట్ కానీ అన్నీ కూడా అలర్ట్ గా ఉండాల్సిన సందర్భం ఇది. సాధారణంగా ఏదైనా పెద్ద నగరానికి ఇంత పెద్ద టాస్క్ చేపడుతున్నప్పుడు అటువంటి క్రైసిస్ లో అడ్మినిస్ట్రేటివ్ రష్అప్ అనేది జనరల్ గా ఉంటుంది. ఉదాహరణకి ఏదైనా దగ్గరలో ఉన్న ప్రాంతంలో ఒక చిన్న టౌన్ నుంచి 2 ఫైర్ ట్యాంకర్స్ అక్కడ ఉండడం కారణంగా సాధారణంగా అడ్మినిస్ట్రేటివ్ ప్లానింగ్ లో అయితే ఒకదాన్ని అక్కడే ఉంచి లోకల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం ఉపయోగిస్తూనే ఒకదాన్ని ఇక్కడ టాస్క్ కోసం ఎంగేజ్ చేసుకుంటారు. కానీ విజయవాడ ఈ క్రైసిస్ లో అడ్మినిస్ట్రేటివ్ రష్అప్ కారణంగా ఉన్న రెండింటిని కూడా ప్రభుత్వానికి అత్యవసర పరిస్థితిలో ఏర్పడే అవకాశం ఉంటుంది కనుక రెండింటిని కూడా ఎంగేజ్ చేసుకుని ఉండొచ్చు. ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి ఏవైతే ఎక్కడి నుంచి అయితే రెండింటిని అంటే అక్కడ ఆ ప్రాంతంలో ఏవి కూడా అన్నింటిని కూడా రప్పించారో రోజులు గడిచే కొద్దీ ఫైర్ ట్యాంకర్స్ యొక్క సంఖ్యను తగ్గించుకుంటూనే ఇటువంటి ప్రాంతాలకి పంపించాల్సిన అవసరం ప్రభుత్వానికి మొదటిగా ఉంది. అట్ ది సేమ్ టైం కూడా గతంలో మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో రెవెన్యూ రికార్డ్స్ ఏవైతే దగ్ధమయ్యాయో ఆ ఫైర్ యాక్సిడెంట్ కారణంగా ఏదైతే కాన్స్పిరసీ కేసు ఉందో అటువంటి కాన్స్పిరసీ కేసెసే అటువంటి కుట్రలే రాబోయే రోజుల్లో అంటే ఈ తరుణంలో ఫైర్ ట్యాంకర్స్ లేని కారణంగా చాలా చోట్ల ఏదైనా ప్రాంతాల్లో జరిగే అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వంలో రెవెన్యూలో కానీ, అగ్రికల్చర్లో కానీ, హౌసింగ్ డిపార్ట్మెంట్లో కానీ, పీడీఎస్ డిపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున అవినీతి చేసింది. ప్రభుత్వం కూడా ఆల్రెడీ ఒక అంచనాకైతే వచ్చేసింది కూడా. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఏ విధంగా అయితే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో అటువంటి కుట్రలు ఇతర ప్రాంతాల్లో అదునుగా భావించి కొంతమంది కేటుగాళ్లు, కొంతమంది రాజకీయ నాయకులు ఎక్కడైతే తమ భూదందాలు బయటపడిపోతాయో, ఎక్కడైతే తమ భూ ఆక్రమణలు బయటపడిపోతాయో అటువంటి చోట్ల రికార్డ్స్ అనేటివి మాయం చేసే అవకాశం ఉంటుంది. ఫైర్ యాక్సిడెంట్ చేసో లేకుంటే ఎక్సెట్రా రీజన్స్ వల్ల యంత్రాంగం లేని కారణంగా అక్కడ కుట్రలు పన్నే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అలర్ట్ గా లేని కారణంగా అక్కడ కుట్రలు పన్నే అవకాశం ఉంటుంది. సో ప్రభుత్వం దీన్ని కూడా పర్యవేక్షించి ఎక్కడైతే సెక్యూరిటీ లేదో అక్కడ సెక్యూరిటీగా ఒక పోలీస్ గార్డ్ని అక్కడ పెట్టవలసిన అవసరం ప్రభుత్వానికి ఏర్పడి ఉంది. ఉదాహరణకి పీడిఎస్ గోడౌన్స్ లో అనుకుందాం. సాధారణంగా పీడిఎస్ గోడౌన్స్ అనేవి ఊరి చివరనే ఉంటాయి. ఫైర్ ట్యాంకర్స్ ఆయా ప్రాంతంలో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ లేని కారణంగా ఒక ఇంటర్నేషనల్ మోడల్లో ఏ విధంగా అయితే పీడిఎస్ డిపార్ట్మెంట్ లో ఇల్లీగల్ గా స్కామ్ చేశారో ఆ రికార్డ్స్ అన్ని కూడా మాయం చేసే అవకాశం ఉంటుంది ఫైర్ యాక్సిడెంట్ ద్వారా. ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి ఎక్కడైతే నిజంగా అనుమానాస్పదంగా ఉన్నాయో అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకోవాల్సిన లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకోవాల్సిన అక్కడ పోలీస్ గార్డుగా సెక్యూరిటీగా పెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికైతే ఉంది. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి సెక్యూరిటీ గాని టైటన్ చేస్తే ఎటువంటి కుట్ర కోణాలు కూడా జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. భారత్ మాతాకి జై. జై హింద్.